రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫంక్షన్స్ చాప్టర్. ఫంక్షన్స్ అనేది ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో ఫస్ట్ లెసన్. అది ఎలా అంటే మ్యాథ్స్ అనేది 10th వరకు ఒకే సబ్జెక్ట్లో ఉంటుంది. ఇంటర్ నుండి 2 పార్ట్స్గా కన్వర్ట్ అయ్యింది. అది మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి. మ్యాథ్స్ ఏ నుండి ఫస్ట్ లెసన్ ఫంక్షన్స్. ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ యొక్క ఐపీఈ వెయిటేజ్ అనేది విఎస్ఏక్యూస్ 2, ఎల్ఏక్యూ 1, టోటల్ 11 మార్క్స్. 2 + 7 టోటల్ ఐపీఈ వెయిటేజ్ 11 మార్క్స్. అంటే ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుండి విఎస్ఏక్యూస్ 2 క్వశ్చన్స్ అండ్ ఎల్ఏక్యూ 1, టోటల్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 3 క్వశ్చన్స్ యొక్క టోటల్ వెయిటేజ్ 11 మార్క్స్. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్స్ అనేది చెప్పుకునే ముందు దీని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒక 5 minutes చెప్పుకుందాం. ఫంక్షన్స్ అనేది సెట్స్ నుండి వస్తుంది. సెట్స్ నుండి కార్టీజియన్ ప్రోడక్ట్, కార్టీజియన్ ప్రోడక్ట్ నుండి రిలేషన్ నుండి ఫంక్షన్. ఈ ఆర్డర్లో ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సెట్స్ అనేది మీరు ఆల్రెడీ 10th క్లాస్లో ఉంటుంది, 10th క్లాస్లో చేసే ఉంటారు. సెట్స్ అనేవి 2 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది సెట్ ఏ బి సి, సెట్ బి సి డి, సెట్ ఏ బి సి లేదా ఈడి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సి తీసుకున్నాం కదా. నెక్స్ట్ మనం రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సి అలా కంబైండ్ అయిపోకుండా నేను ఈగా కన్వర్ట్ చేసుకున్నా దీన్ని. ఓకేనా, ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు సెట్స్ అంటే మనకు తెలుసు, సెట్ ఏ సెట్ బి ఇలా తీసుకుంటాం. సెట్ ఏని సెట్ బిని, లేదా ఆల్రెడీ మీరు వెన్ డయాగ్రామ్స్లో కూడా చేస్తారు సెట్స్ని. దీన్ని సెట్ ఏ, దీన్ని సెట్ బి అనుకుంటే సెట్ ఏలో తీసుకున్న ఎలిమెంట్స్ ఏ బి సి, బిలో తీసుకున్న ఎలిమెంట్స్ ఈ డి. ఈ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఈ ఎలిమెంట్స్ తీసుకుంటే నెక్స్ట్ కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే క్రాస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి 2 సెట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకో, ఏ క్రాస్ బిగా తీసుకుంటాం. అది ఎలాగంటే ఏ బి 2 సెట్స్ కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్ అంటే ఆర్డర్డ్ అనమాట. ఒక ఆర్డర్ ఏ ఇంటూ ఈ, నెక్స్ట్ ఏ డి నెక్స్ట్ బిఈ నెక్స్ట్ బిడి
నెక్స్ట్ సిఈ, నెక్స్ట్ సిడి, దీన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకి రిలేషన్ కావాలి. రిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్టీజియన్ ప్రోడక్ట్ కదా, ఏ క్రాస్ అనేది, అంటే ఏబి అనే ఈ టూ సెట్స్ యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ ఈ వాల్యూస్. అవునా. ఈ కార్టీజియన్ ప్రోడక్ట్ని ఇక్కడే డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలాగో చూద్దాం. ఏలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని? 3 కదా, 3. బిలో ఉన్న ఎలిమెంట్స్ 2, 3 × 2 6, 3 × 2 6 ఎలిమెంట్స్ కార్టీజియన్ ప్రోడక్ట్లో రావాలి. 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ రిలేషన్ కావాలి. అసలు రిలేషన్ అంటే ఏంటి? రిలేషన్ అంటే ఏంటంటే కార్టీజియన్ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ కార్టీజియన్ ప్రోడక్ట్లో ఏవైతే ఎలిమెంట్స్, ఏవైతే ఆర్డర్డ్ పెయిర్స్ అయితే వచ్చినాయో, ఆర్డర్డ్ పెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయిర్స్లో ఏవైనా తీసుకోవచ్చు. ఈ 6 నుండి A2 అయినా సరే, A3 అయినా సరే, A4 అయినా సరే, ఈ ఆర్డర్డ్ పెయిర్స్లో నుండి తీసుకున్న వాటిని సమ్ రిలేషన్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలేషన్ R తీసుకుంటున్నా. R1 అనుకుందామా? R1 అనుకున్నాం అనుకో, మనకి ఈజీగా అర్థమైద్ది. R1 R2 2 రిలేషన్స్ తీసుకుంటా. R1లో నేను ఏం తీసుకుంటానంటే ఏఈ ఫస్ట్ తీసుకుంటున్నా. ఏవైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఫస్ట్ తీసుకుంటున్నా ఏఈ. నెక్స్ట్ బిఈ తీసుకుంటున్నా. నేను ఈ 2 పెయిర్స్ని తీసుకున్నా, దాన్ని రిలేషన్ 1 అనుకుంటున్నా. నెక్స్ట్ నేను రిలేషన్ 2 కూడా తీసుకుంటున్నా. రిలేషన్ 2 ఏవైనా 2 తీసుకోవచ్చు. సిఈ నెక్స్ట్ బీడీ తీసుకుంటున్నా. బిడి రిలేషన్ 1 తీసుకున్నా, రిలేషన్ 2 తీసుకున్నా. దీనిలో అంటే రిలేషన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు రిలేషన్ నుండి ఫంక్షన్ కావాలి అని చెప్పాం. ఇది రిలేషనే, ఇది రిలేషనే. రిలేషన్ నుండే కదా ఫంక్షన్ రావాలి. రిలేషన్స్ అన్నీ కూడా ఫంక్షన్స్ కావు, ఫంక్షన్స్ అన్నీ రిలేషన్స్ అవుతాయి. ఈ కండిషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే రిలేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫంక్షన్స్ కావు, ఫంక్షన్స్ అన్నీ రిలేషన్స్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. ఎందుకంటే R1 ఉంది అంటే రిలేషన్ 1 తీసుకున్నాం, R2 ఉంది రిలేషన్ 2 తీసుకున్నాం. దీన్ని మనం ఏ వాల్యూస్ అయితే తీసుకున్నామో ఈ వాల్యూస్ తీసుకున్నాం కదా. దీని నుండి రిలేషన్ 1 రిలేషన్ 2ని ఒకసారి చెక్ చేద్దాం. రిలేషన్ 1లో ఏఈ, దీన్ని ఏమంటాం తెలుసు కదా, డొమైన్. బి సెట్ని ఏమంటాం, కోడొమైన్. ఏ సెట్ని డొమైన్ అంటాం, సెకండ్ దాన్ని బి సెట్ని కోడొమైన్గా తీసుకుంటాం. ఇప్పుడు రిలేషన్స్ని చెక్ చేద్దాం. రిలేషన్స్ని చెక్ చేస్తే R1 ఏఈ నెక్స్ట్ బిఈ ఏలో 2 ఎలిమెంట్స్కి ఒకే ఇమేజ్ ఉంది. నెక్స్ట్ R1ని అలా ఉంచేద్దాం, R2ని చెక్ చేద్దాం. సి నుండి సిఈ
బిడి బిడి ఈ టూ రిలేషన్స్ని తీసుకున్నాం. ఫస్ట్ రిలేషన్ తీసుకున్నాం అనుకో, ఏ నుండి ఈ, బి నుండి ఈ, అంటే ఏకి బికి కామన్గా ఏముంది, ఒకే ఇమేజ్ ఉంది. అవునా? ఏకి బికి కామన్గా ఒకే ఇమేజ్ ఉంది. ఇది ఫంక్షన్ అవుతుందా అవ్వదా అంటే ఓన్లీ ఫస్ట్ రిలేషన్ చెక్ చేస్తున్నప్పుడు, ఓన్లీ ఫస్ట్ రిలేషన్ని మనం వైట్ యారో మార్క్స్తో చూపించాం కదా, అది R1 రిలేషన్ 1 తీసుకున్నాం. ఫస్ట్ రిలేషన్ తీసుకున్నప్పుడు అంటే వైట్ మార్క్ చూపించిన వాటిలో ఏకి బికి ఇమేజ్ అనేది ఈ, ఇది ఫంక్షన్ అవుతుందా అవ్వదా? డెఫినెట్గా ఫంక్షన్ అవ్వదు. R1 అనేది ఫంక్షన్ అవ్వదు. ఎందుకు ఫంక్షన్ అవ్వదు అంటే ఏ అనే సెట్లో ఏ బి రెండిటి యొక్క ఇమేజ్ కూడా బిలో ఈకు ఉంది, కానీ ఏలో సి అనే ఎలిమెంట్ మిగిలిపోయింది. అవునా? ఏ అనేది కంప్లీట్ అయిపోయింది, బి అనేది కంప్లీట్ అయిపోయింది, ఏ అనే డొమైన్లో సి అనే ఎలిమెంట్ మాత్రం ఖాళీగా ఉండిపోయింది. అంటే ఏ అనే డొమైన్లో ఎప్పుడూ కూడా ఏ ఎలిమెంట్ ఫ్రీగా ఉండకూడదు. అలా ఉంటే అది ఫంక్షన్ కాదు. ఒకవేళ మనం ఇది తీసుకున్నాం అనుకో, R2 తీసుకున్నాం. R2 తీసుకుంటే బికి సికి బి అనేది డితో కనెక్ట్ అయి ఉంది, సి అనేది ఈతో కనెక్ట్ అయి ఉంది. కానీ దీనిలో ఏ అనే ఎలిమెంట్ మళ్ళీ ఫ్రీ అయిపోయింది. అంటే ఇది కూడా రిలేషన్ అనేది కాదు. ఈ రిలేషన్ సెకండ్ రిలేషన్ కూడా ఫంక్షన్ అనేది అవ్వదు. అర్థమైంది కదా? అంటే ఈ ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్స్ని తీసుకుంటే ఫస్ట్ డొమైన్ ఏదైతే ఉందో డొమైన్ పార్ట్ డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ బిలోని ప్రతి ఎలిమెంట్తో అవ్వచ్చు, లేకపోతే బిలో కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ AB 1 2 3 6 7 8 9 ఈ వాల్యూస్ తీసుకున్నాం. ఈ వాల్యూస్ తీసుకుంటే A1 6 2 7 3 9 ఏ అనే డొమైన్లో బి అనే డొమైన్లో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏ అనే డొమైన్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. బి అనే డొమైన్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ డొమైన్లోని 3 ఎలిమెంట్స్ బి డొమైన్లోని 3 ఎలిమెంట్స్తో జాయిన్ అయి ఉన్నాయి. కానీ ఈ 8 అనేది దేంతోనూ జాయిన్ అవ్వాలి. ఇది ఫంక్షన్ అవుతుందా అవ్వదా? ఫంక్షన్ అవుతుందా అవ్వదా అంటే డెఫినెట్గా ఇది ఫంక్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఈ ఏ అనే డొమైన్ ఏదైతే ఉందో దానిలో ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్గా బిలోని కోడొమైన్తో డెఫినెట్గా రిలేషన్లో ఉండాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్, ఏలోని డొమైన్లోని ఎలిమెంట్స్ అన్నీ కూడా కోడొమైన్లోని ఎలిమెంట్స్తో రిలేషన్లో ఉండాలి. 1 6 2 7 3 9 అంటే డొమైన్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా కోడొమైన్లో ఏదో ఒక ఎలిమెంట్తో రిలేషన్లో ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఏంటంటే డొమైన్ ఏదైతే ఉందో, ఏ అనేది డొమైన్ కదా, బి అనేది కోడొమైన్ కదా, డొమైన్ ఏదైతే ఉందో డొమైన్లో ఏ వాల్యూ కూడా అంటే ఏ ఎలిమెంటు కూడా ఏ ఆబ్జెక్టు కూడా ఫ్రీగా అనేది ఉండకూడదు. దీనిలో ఫ్రీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా?
ఏం లేవు కదా, అంటే సెకండ్ కండిషన్ కూడా ఇది ఫాలో అవుతుంది, అంటే కాబట్టి ఇది ఫంక్షన్ అనేది అవుతుంది. ఓకేనా, ఇది ఫంక్షన్ని డిరైవ్ చేసే పద్ధతి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ నుండి విఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూ టోటల్ 11 మార్క్స్ ఉంటాయి. ఆ 11 మార్క్స్ కూడా ఆ 11 మార్క్స్లో ఎలా ఈజీగా స్కోర్ చేయాలి సింపుల్ ట్రిక్స్తో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్తా. ఓకే.